హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరైనా ఈ మొఖాన్ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు శాంతి. నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ థంబ్‌నెయిల్ చూసి మీరు చాలా వియర్డ్‌గా అనుకోవచ్చు. తప్పేమీ లేదండి. ఎందుకంటే చాలా మందికి ఉండే బేసిక్ కామన్ క్వెషన్స్ నా ఫ్రెండ్స్‌లోనే వితిన్ చాలా మందికి ఈ క్వెషన్స్ ఉంటాయన్నమాట. దేనికి ఏం వేసుకోవాలి అని. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు అందరూ మోస్ట్ ఆఫ్ 80% అందరూ వర్కింగ్ ఉమెనే. వర్కింగ్ ఉమెన్ అయినా కాకపోయినా సరే మన ఇంటిమేట్ ఏరియాని జాగ్రత్తగా చూసుకోవడం అది మన బాధ్యత. మనం దాని గురించి మనం బేసికల్‌గా ఎక్కువ మాట్లాడడం అండ్ దట్ టూ ఎలాంటి అవుట్‌ఫిట్స్‌కి ఎలాంటిది కరెక్ట్‌గా గనక వేసుకోకపోతే మీకు కంఫర్ట్ ఉండదు. బి వచ్చేసి చూసే వాళ్ళకి కూడా ఆ షేప్ అదంతా వియర్డ్‌గా కనిపిస్తూ ఉంటది బయటికి. సో, ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీలో ఎవరికైనా ఒక్కళ్ళకైనా హెల్ప్ అయితే ఐ విల్ బి రియల్లీ హ్యాపీ. సో, ఇది ఎంటైర్ గైడ్ అనమాట. ఏ డ్రెస్‌కి ఎలాగ ఏం వేసుకోవాలో నేను ఇక్కడ పిక్చర్స్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అంటే చాలా మందికి ఇప్పుడు యంగర్ జనరేషన్‌లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే మనం ఫార్మల్ ప్యాంట్స్ వేసుకుంటాం. అండ్ ఆల్సో లెగ్గిన్స్ వేసుకొని షార్ట్ టాప్స్ వేసుకుంటాం అనమాట. అప్పుడు స్క్రాచ్ ఏరియా, ఫ్రంట్ పార్ట్ ఆ వీ కనిపించడం కానీ, బ్యాక్ ఏమో ఆ లైన్స్ కనిపించడం కానీ చాలా ఎక్కువ అనిపిస్తది. అండ్ స్కిన్ కలర్ ప్యాంట్స్ వేసుకున్నప్పుడు, వైట్ కలర్ ప్యాంట్స్ వేసుకున్నప్పుడు కూడా బాగా తెలుస్తూ ఉంటది. నాకైతే అది చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తది. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేసేదాన్నంటే షర్ట్ అక్కడ వరకు పెట్టుకొని దాన్ని టక్కింగ్ చేసేదాన్ననమాట. షర్ట్ లైన్ కనిపించినా పర్లేదు కానీ ఆ స్క్రాచ్ ఏరియా వీ వెనక లైన్స్ కనిపించకుండా ఉండాలని చెప్పి ఈ వీడియో అమ్మాయిలకి మాత్రమే, అబ్బాయిలు ప్లీజ్ స్కిప్ ఇట్. సో ఇలాంటి వాటిలో ఇప్పుడు ప్రతి కామన్గా ప్రతి చోట దొరికిపోతున్నాయండి. వీటిని సీమ్లెస్ బ్రీఫ్స్ అంటారనమాట. ఎదుకోండి ఇలా ఉంటాయి. మీరు కనుక చూస్తే వీటికి చక్కగా లైనింగ్ లాంటివి ఏమీ ఉండవు అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది సింథటిక్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా ఏమంటారు స్ట్రెచబుల్ మెటీరియల్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలాంటివి వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే మీరు వేసుకున్నప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బయట వాళ్ళ గురించి వదిలేసినా సరే మీ కంఫర్ట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇంటిమేట్ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ఉమెన్గా మనం ఏమైనా సైజ్ పెరిగినా తగ్గినా సరే దానికి తగ్గట్టు మనం అండర్వేర్ తీసుకోవాలి. లేదు నేను సైజ్ పెరిగాను అయినా స్టిల్ పట్టేస్తాను అని టైట్గా వేసుకున్నారనుకోండి మీకే కంఫర్ట్ ఉండదు అనమాట. సో కంఫర్ట్ ఒకటి ఉండాలి అండ్ ఆ ఏరియాలో ఎక్కువ ఎయిర్ ఆడుతూ ఉండాలి. లేదంటే ఇన్ఫెక్షన్స్, అది బ్యాక్టీరియాకి మంచి ఏమంటారు డాన్స్ చేసే ప్లేస్ అనమాట. సో బ్రీతబుల్గా ఉండాలి. సో ఇలాంటివి చూస్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఇవి వెరీ కంఫర్టబుల్గా ఉంటాయి. లైక్ వెరీ సాఫ్ట్. నేను టచ్ చేసి చూపిస్తేనే మీకు అర్థమైపోవచ్చు. అండ్ ఇలా మొత్తం ఇదంతా వెనక బట్ ఏరియా అంతా కంప్లీట్ రౌండ్ అంతా కవర్ అయిపోద్ది అనమాట. అస్సలు మీకు నేనైతే ఇవి స్కిన్ కలర్ ప్యాంట్స్ బేసికల్గా నేను వైట్కి స్కిన్ కలర్కి ఎక్కువ వైట్ అండర్ వైట్ ఎప్పుడు వేసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఎవిడెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వైట్ బేసికల్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా. వైట్ కానీ బ్లాక్ కానీ స్కిన్ కలర్ కానీ మెయిన్గా అన్నిటికీ వెళ్ళే కలర్ ఇదే అనమాట. మీరు బ్లాక్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ బ్లాక్ అండర్ వేసుకోవడానికి మిగతా కలర్స్కి. కానీ మీరు ఏమైనా లైట్ కలర్స్ ప్యాంట్స్ వేసుకుంటున్నప్పుడు ఇలాంటి సేమ్ ఇదే కలర్, ఇదేమంటారు మన స్కిన్ టోన్ కలర్ అండీస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట. సెట్ ఆఫ్ పేర్ అంటే సెట్ ఆఫ్ 2 వచ్చి 700 రూపీస్కి నాకు దొరికినాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఇవి వెస్ట్ సైడ్లో అవైలబుల్గా ఉన్నాయి. నాకు కనుక నేను అన్నీ వెళ్ళి తీసుకునేవే అనమాట, ఎందుకంటే అండర్ గార్మెంట్స్ కదా. బట్ నాకు కనుక ఆన్లైన్ లింక్స్ కనిపిస్తే నేను ఆ లింక్స్ ఈసారి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెడతాను, సరేనా. అండ్ సేమ్ ఇలాగే మనం జిమ్కి కానీ జిమ్ వేర్ లెగ్గిన్స్కి కానీ దేనికైనా ఇవి వేసుకోవచ్చు, ప్రొఫెషనల్ ప్యాంట్స్కి. అండ్ ఇంకా దీనిలో కూడా 2 వెరైటీస్ ఉంటాయన్నమాట మీ కంఫర్టబుల్ బట్టి. నాకైతే ఇవి చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి. నేను అందుకనే ఇది వాడతానమాట. లేదు అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి వీటిని థాంగ్స్ అంటారు. ఇలా డిఫరెంట్ లేస్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ ఈ ఏరియా కనుక చూస్తే ఒక చిన్న బ్యాండ్ లాగా ఉంటుంది. ఇది వెనక ఇలా యాస్ మొత్తం కవర్ అవ్వదు అనమాట. ఈ ఏరియా కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. సో నాకైతే అసలు ఇవి కంఫర్ట్ అనిపించదు. ఇనీషియల్గా ఇవి బాగుంటాయేమో అని చెప్పి తీసుకున్న అప్పుడప్పుడు ఏమన్నా మరీ సీత్రూ అయితే వాడతాను. మీరు కనుక చూస్తే నేను మ్యాక్సిమం అన్నీ ఇలాంటి కలర్సే ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే చెప్తున్నాను కదా, మనం లైట్ కలర్ డ్రెస్సెస్ కానీ లైట్ కలర్ ప్యాంట్స్ కానీ షార్ట్స్ కానీ స్కార్ట్స్ కానీ ఏం వేసుకున్నా సరే ఇవి హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళిపోతాయి అనమాట. నాకైతే ఇది కంఫర్టబుల్ అనిపించదు. ఇది థాంగ్స్ అంటారు వీటిని. సో మీలో ఎవరికైనా కంఫర్ట్ ఉంటుంది పెద్దగా ఉంటుంది అన్న వాళ్ళు ఇవి ట్రై చేయొచ్చు. ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సేమ్ ఈ 2 కాంబినేషన్లో లేస్ ఈ కంఫర్టబుల్ సింథటిక్లో సేమ్ ఇంకొకటి కూడా ఉందన్నమాట నా దగ్గర. ఇవి కూడా లేసే. ఇదిగోండి, ఇది కంప్లీట్ యాస్ అంతా ఇలా కవర్ అయిపోతుంది. ఇది లేస్ స్టైల్ అనమాట.
సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇవి కూడా ఈ లైన్స్ అసలు ఎక్కడా కనిపివ్వవు, ఎందుకంటే వెరీ జిగ్జాగ్ చేసేసి ఉన్నాయి అనమాట. అండ్ వెనక చూస్తే ఇది ఒక షార్ట్ లాగా ఉంటుంది. సో ఇది నీట్గా మొత్తం ఏమంటారు, కాకపోతే ఇది ఏమంటారు స్కిన్ కలర్ ప్యాంట్ లాంటిది కనిపించవచ్చు, కానీ మిగతా వాటికి ఈవెన్ స్కిన్ కలర్ ప్యాంట్కి కూడా కనిపించదు, ఎందుకంటే నేను ఇవి మ్యాక్సిమం ఇవే వాడతాను. ఇది కూడా వచ్చి సింథటిక్ మెటీరియలే అనమాట. ఎందుకంటే సీమ్లెస్లో కాటన్ ఎక్కువ రాదు, ఎందుకంటే కాటన్కి ఎండ్ కుట్లేయాలి కదా, సో ఖచ్చితంగా కనిపించిపోతుంది. సో సీమ్లెస్ మ్యాక్సిమం అన్ని సింథటిక్కే ఉంటాయి. వీటిని సీమ్లెస్ బ్రీఫ్స్ అంటారు. మీలో ఎవరైనా ఆఫీస్కి ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి కొనుక్కోండి, సరేనా. సెకండ్ వచ్చేసి ఇలాగా బాడీకాన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు బేసికల్గా నాకు స్టమక్ చాలా తక్కువే ఉంటుంది, కాకపోతే మనకి బ్లోటింగ్ అవుతూనే ఉంటుంది మన ఉమెన్. అండ్ పీరియడ్ సైకిల్ జరిగినప్పుడల్లా పొట్ట కొంచెం ముందుకి ఊదుకొస్తుంది కదా, అలాంటి టైంలో ఖచ్చితంగా మనం సపరేట్ వేర్ ఆఫ్ డిఫరెంట్ ప్యాంటీస్ వేసుకోవాలన్నమాట. ముందు చెప్పింది లాంటిది వేసుకున్నారనుకోండి పొట్ట బయటికి వచ్చేస్తుంది. సో వీటిని ఏమంటారంటే షేప్ వేరే, బట్ షేప్ వేర్ కమ్ షార్ట్స్ కమ్ లైక్ ఇన్నర్స్ అనమాట. ఇప్పుడు నేను వాడేది ఇది కూడా నేను వెస్ట్ సైడ్లోనే తీసుకున్నాను. ఇవి కూడా 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇది షార్ట్స్ లాగా వస్తుంది, మీరు సపరేట్గా షార్ట్స్ వేసుకోకర్లేదు. ఇది చాలా స్ట్రెచబుల్ అండ్ బ్రీదబుల్ మెటీరియల్ అనమాట. చాలా మందికి ఆ ఇష్యూ ఉంటుంది. సో షేప్ వేర్స్ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఒకటి మీరు ఇక్కడ బ్యాండ్ పెట్టేసుకుని డ్రెస్ వేసుకోవచ్చు. నాకు ఆ బ్యాండ్ పెట్టుకునేది ప్రాబ్లం ఏంటంటే మనం వేసుకున్నా సరే ఆ బ్యాండ్ కొంచెం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ లేదు అనుకుంటే ఇదిగోండి ఇలాంటిది ఇంకొక షేప్ వేర్ అనమాట. నేను ఈ షేప్ వేర్ ఎందుకు ఫస్ట్ లైక్ నా వెరీ స్టార్టింగ్ లైక్ షేప్ వేర్ ఇది. సో ఇది ఎందుకు ప్రిఫర్ చేయనంటే ఇదిగోండి మళ్ళీ ఈ లైన్స్ ఇలా కనిపించిపోతూ ఉంటాయి బాడీకాన్లో నుంచి. కానీ ఏదైనా మనం కాటన్ డ్రెస్సులు వేసుకున్నాం అనుకోండి చిరాగ్గా ఇక్కడ ఈ లైన్స్ కనిపించిపోతూ ఉంటాయి అనమాట. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ చెస్ట్ వరకు వచ్చేస్తుంది, అండ్ ఆ బ్యాండ్ ఏంటో ఉన్నట్టు అక్కడ కనిపిస్తుంది. సో నేను ప్రస్తుతానికి అయితే ఇలాంటివి అస్సలు ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే కంఫర్ట్ ఏమంటారు మనం ఫుడ్ ఎక్కువ తింటే ఇలాంటి షేప్ వేర్లో అసలు ఏమంటారు యూ డోంట్ ఫీల్ లైక్ మనం ఫుడ్ డైజెస్ట్ కూడా అవ్వదు, అంత టైట్గా పట్టేసి ఉంటుంది. ఈ ప్యాంటీస్ అయితే కరెక్ట్గా వీటిని షార్ట్స్ కమ్ ప్యాంటీస్ అనమాట. ఇవి షేప్ వేర్ టైప్లో వస్తుంది, మీ పొట్టంతా నీట్గా టక్ చేసేస్తుంది. ఇది కూడా పేర్ ఆఫ్ 2 వచ్చేసి 800 రూపీస్ అనుకుంటా వెబ్ సైడ్లో. నేను లింక్ ఉంటే ఖచ్చితంగా పెడతాను. దీనిలో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కాదు స్కిన్ కలర్ ఇది అండ్ యాష్ కలరే ఉన్నట్టున్నాయి. నేను ఇది ఒకటి ఆ స్కిన్ కలర్ ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే మాక్సిమం ఎవ్రీడే కాదు, బ్లోట్ అయినప్పుడు వేసుకుంటాను. కానీ మిగతా వాళ్ళకి కొంచెం టమ్మీ ఉండి బాడీ కాన్స్లో కనిపిస్తుంది, బాడీ కాన్స్లో వీ లైన్ కనిపిస్తుంది అన్న వాళ్ళు కూడా దీంతో స్కిప్ చేసేది. ప్రాపర్ ప్యాంటీ లాగా అనమాట. అండ్ ఆల్సో షార్ట్స్. సో అన్నిటికీ ఆల్ 3-in-1 ఎలాంటి టైప్ ఆఫ్ డ్రెస్కైనా సరే నీట్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ మల్టిపుల్ థింగ్స్ మీద మనీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదన్నమాట, సరేనా. ఇది ఇంకొకటి లేదు, నాకు జస్ట్ షార్ట్ లాగా వేసుకోవాలి, నార్మల్ కాటన్ లైక్ యూనో వాటిని ఏమంటారు ఫిట్ అండ్ ఫ్లేర్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మీరు షేప్ వేర్ లాంటివి అక్కర్లేదు. జస్ట్ షార్ట్ నీట్గా ఫిట్ అయిపోద్ది అండ్ ఏమీ కనిపించదు అనమాట కలర్. సో ఇది వచ్చేసి అది షార్ట్స్. ఇది జాకీలోనే అవైలబుల్గా ఉంది. మీ సైజ్ కరెక్ట్గా తీసుకొని వాడండి. ఇవి చాలా డ్యూరబుల్ కూడా, ఇయర్స్ వరకు వస్తాయి. మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ 2 years అఫ్కోర్స్ మీ అండీస్ మారుస్తూ ఉండాలి, మీరు మార్చేంత వరకు వస్తాయి అన్నమాట. సో ఇది ఇంకొక పేర్. ఒకవేళ మీకు ఏమంటారు షేప్ వేర్ టైప్ వద్దు, జస్ట్ ఫిట్ అండ్ ఫేర్కి జస్ట్ అండర్నీత్ సేఫ్టీకి కొన్నిసార్లు ఏంటంటే డ్రెస్ ఎగిరిపోతే ఏదో ఒకటి అండర్నీత్ ఉండాలన్న ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఇది జాకీ నుంచి. ఇది ఫస్ట్ టైం మాట్లాడుకోవాలి, కానీ ఇది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, అందుకనే మేజర్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ మాట్లాడాను అనమాట. 4th వచ్చేసి ఎవ్రీ డే లైక్ ప్రతిరోజు వేసుకునేవి, ఎందుకంటే ప్రతిరోజు వేసుకోం కదా, లైక్ నైట్ టైం కానీ, ఎందుకంటే మన ఇంటిమేట్ ఏరియా లైక్ వెజినల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కాటన్ని ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. పికియానా ఐ డోంట్ నో ఇంటి దగ్గర ఒక ఎప్పటి నుంచో తీసుకునే వాళ్ళ దగ్గర అనమాట తీసుకునేది. ఇది ఆల్మోస్ట్ నేను 10 years నుంచి ఇదే బ్రాండ్ ఇదే వాడుతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నార్మల్ అండీస్ లైక్ ఎవ్రీవేర్కి, ఎందుకంటే ఎవ్రీ డే వేసుకునేది కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. నేను అలా థాంగ్స్ కానీ లేసీ కానీ ప్రతిరోజు వేసుకోమంటే నేను అస్సలు వేసుకోలేను, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉండాలి, అప్పుడే కదా మనం పీస్ఫుల్గా ఇలా కూర్చోగలుగుతాం. సో అందుకని ఇలా కంఫర్టబుల్వి ఇవి వాడతాను అనమాట నేను. నేను ఇంకొక వీడియో రిఫరెన్స్కి చూసినప్పుడు కూడా మార్క్ అండ్ స్పెన్సర్స్లో కూడా కాటన్వి ఇండియాలో చాలా కాటన్వి దొరుకుతున్నాయి. అండ్ పెద్ద యాస్ ఉన్న వాళ్ళకి ఏమన్నా ఉంటే నీట్గా ఆ ఏరియా అంతా కవర్ అయ్యేలాగా వస్తున్నాయి. ఇది వచ్చేసి
చిన్న యాస్ పెద్ద యాస్ ఉన్న వాళ్ళకి కూడా కవర్ అయిపోద్దండి మొత్తం, లైక్ మ్యాక్సిమం మొత్తం అలా కవర్ అయిపోయి వస్తుంది. బట్ ఏంటంటే మీరు కనుక ఆఫీస్కి అలా వేసుకున్నప్పుడు దేర్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ సీత్రూ, ఎందుకంటే నాట్ సీత్రూ అంటే కనిపిస్తుంది అని చెప్పి, ఎందుకంటే అక్కడ కుట్టుంది కదా అందుకని. సో నేను ఫార్మల్ ప్యాంట్స్ వేసుకున్నప్పుడు మాత్రం ఇవైతే అసలు వేసుకోను, బట్ ఎవ్రీడేలో వేసుకునేవి అయితే నాకు కంఫర్టబుల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా వేసుకున్నాం. అండ్ ఇంకొక విషయం, నేను ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలోనే మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీరు సైజ్ చాలా బెటర్గా తీసుకోవాలి, ఎందుకంటే మనకి తెలియకుండానే లవ్ హ్యాండిల్స్ పెరిగిపోతాయి. మనం పొట్టలేకపోవచ్చు బట్ లిటిల్ బిట్ ఆఫ్ లవ్ హ్యాండిల్స్ ఉండొచ్చు. సో ఇట్స్ ఓకే, ఎందుకంటే ఇది మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం కదా. సో మనం సైజ్ చేంజ్ అవుతున్నప్పుడు, సన్నగా అయినప్పుడు దానికి తగ్గట్టు, లావుగా అయినప్పుడు దానికి తగ్గట్టు, మరీ టైట్గా ఉండేలాగా తీసుకున్నారనుకోండి తెలియకుండా ఇక్కడ ప్యాచులుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దట్స్ నాట్ రియల్లీ గుడ్. అంటే ఎవరికో ఇంప్రెషన్ చూపించాలని కాదు, యూ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. నాకైతే ఇలా కనిపిస్తూ ఉంటే ఎప్పుడు ఇలా లాక్కుంటూ ఉంటాను అనమాట. సో నాకైతే కంఫర్టబుల్గా ఉండదు. సో ఐ ప్రిఫర్ లైక్ మీరు కూడా ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మంచిది. ఫైనల్గా సెగ్మెంట్ వచ్చేసి ఏంటంటే ఎథనిక్ వేర్ కాదు, స్పెసిఫిక్గా శారీస్కే అనమాట. సో శారీస్ వేసుకున్నప్పుడు ఎలాంటి శారీ పెట్టికోట్ వేసుకోవాలి అని చెప్పి, నేను శారీ పెట్టికోట్ చాలా సింథటిక్వి, డిఫరెంట్ ఆఫ్ శారీ పెట్టికోట్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా మార్కెట్లో. బట్ స్టిల్ ఐ ప్రిఫర్ ఇదే అండి, కాటన్, మన అడుగులంగా ఈ కాటన్ అనమాట. ప్రతి శారీకి అమ్మ ఇదిగోండి ఇలా కుట్టి పంపిస్తుంది. ఇవి కుట్టించినవి కాదు, సారీ, ఇలా కాటన్లోనే ఇప్పుడు దొరికేస్తున్నాయి ప్రతి చోట. జస్ట్ మీ శారీ కలర్ బట్టి మ్యాచింగ్కి దొరికేస్తాయి అనమాట. నేను ఇది వేసుకుంటాను, ఎందుకంటే మనకి ఎంత టైట్ కావాలి ఎంత లూజ్ కావాలని నీట్గా కట్టేసుకోవచ్చు. అండ్ ఇవి ఈజీగా డ్రై అయిపోతాయి అండ్ వెరీ ఈజీ టు మెయింటైన్ అనమాట. సో నా దగ్గర ఆల్మోస్ట్ ఇన్ని చీరలు ఉంటాయి, అన్ని రంగులు ఇవన్నీ ఉన్నాయి. సో నేను బేసికల్గా ఈ కాటనే మమ్మీ కొని పంపిస్తుంది అనమాట. మమ్మీ వాళ్ళైతే కుచ్చుతో వేసుకుంటారు, నేను ఇలా కుచ్చుతో లేకుండా ఇలా ప్లెయిన్గా ఉన్నది నా హైట్కి తగ్గట్టు తీసుకొని పంపిస్తారు. దీనిలో కూడా లెంత్ ప్రకారం ప్రతి చోట లైక్ ప్రతి క్లోదింగ్ స్టోర్లో కనిపిస్తూ ఉంటుంది. సారీ, నా ఫోన్ టింగ్ అని మోగుతూ ఉంటే మమ్మీ ఫోన్ చేస్తుంది అని చెప్పి జనరల్లో పెట్టా. సో దాట్స్ ఇట్. నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కొంచెం లైక్ బ్రీదబుల్. ఈ ఏరియాలో కూడా అంతే, మనం టైట్గా కట్టేసుకుని ఇలాగ బిగిసిపోయినట్టు ఎంత షేప్ కనిపించినా బాగోదు కదా. సో అందుకని చెప్పి నేను ఇది వాడతా అనమాట. ఇది నాకు వెరీ 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 కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ నాకు చీరలు. సో దట్స్ ఇట్ అండి ఇవాళ వీడియోకి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నేను యాక్చువల్లీ బ్రా గైడ్ కూడా చేద్దాము అనుకుంటున్నాను, ఎందుకంటే ఇదిగోండి చూడండి, ఇలాంటివి వేసుకున్నప్పుడు ఎలా కంఫర్టబుల్గా ఉండడానికి ఏం అండర్నీత్ వేసుకోవాలి, ఇలాంటివి డౌట్స్ కూడా చాలా మంది అమ్మాయిలకు ఉంటాయి కదా. సో ఈ వీడియో కనుక బాగా వర్క్ అవుతే నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ప్లీజ్ కమెంట్ చేసి తెలియచేయండి ఇలాంటివి వీడియోస్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, అండ్ ఫ్యాషన్ మీద ఇంకేమన్నా వీడియోస్ కావాలా దయచేసి ప్లీజ్ తెలియచేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఉంటానే.